హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 6A మొబైల్, దేశ్ కా స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనం. ఈరోజు నేను ఎంఐ హోమ్లో తీసుకున్నాను ఈ ఫోన్ని. సో మనకు బాక్స్ మీద చూసుకుంటే రెడ్మీ 6A అని ఉంది. సో మీద మీ బ్రాండింగ్ ఉంది. సైడ్స్కి కూడా రెడ్మీ 6A అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అంతా కూడా ఉంది. ఇది 2GB ర్యామ్ 16GB వేరియంట్ 5999. అండ్ ఇంకొకటి 2GB ర్యామ్ 32GB వేరియంట్ 6999 ఉంది. సో మనం స్టోరేజ్ కోసం ఇంకొక 1000 అయితే ఎక్స్ట్రా పెట్టాలి. సో మనం బాక్స్ ఓపెన్ చేసుకోవడంతోనే మనకు మొబైల్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మొబైల్ మీద కూడా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, రెడ్మీ 6A అని. సో మొబైల్ని పక్కన పెట్టేద్దాం. మనం మొబైల్ని పక్కన పెట్టేసి సో బాక్స్లో ఉన్న కంటెంట్స్ అన్నీ చూద్దాం. సో ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ పవర్ బ్రేక్ ఉంది. ఇది 5 volts 1 amp ఛార్జర్. సో సేమ్ రెడ్మీ 6లో కూడా ఇదే వచ్చింది, ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనకు మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. సో దీన్ని కూడా పక్కన పెడదాం. అండ్ ఫైనల్గా మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. సో వీటన్నిటి పక్కన పెట్టేసి మనం ఫోన్ని చూద్దాం. సో ఫోన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. సో లైట్ వెయిట్ ఉంది. సో ఈ స్టిక్కర్స్ అంతా కూడా మనం తీసేద్దాం. సో ఇది మనకు బ్లూ కలర్ వేరియంట్. సో చూడడానికి అయితే చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఈ బిల్డ్ మనకు పాలికార్బోనేట్ బిల్డ్, సో మెటల్ అయితే కాదు. సో ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. కలర్ అయితే చాలా ఇంప్రెసివ్ ఉంది. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్ అండ్ బాటమ్ యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ టాప్లో చూసుకుంటే సింగిల్ కెమెరా ఉంది, 13 MP f2.2 అపర్చర్తో వస్తుంది. సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మీ బ్రాండింగ్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది, అదేవిధంగా యాంటీనా బ్యాండ్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్ ఉంది. అండ్ మీద చూసుకుంటే 3.5mm జాక్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో దీంట్లో కూడా IR బ్లాస్టర్ అయితే లేదు. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సిమ్ ట్రే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్, 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకొని 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ 2 సిమ్స్ కూడా మనకు డ్యూయల్ VLTకి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఫ్రంట్ టాప్లో చూసుకుంటే మనకు సెల్ఫీ కెమెరా ఉంది, 5 MP ఇది f2.2 అపర్చర్తోని. అండ్ ఇయర్ పీస్ ఉంది, అదేవిధంగా ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 5.45 inch HD డిస్ప్లే, 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. ఇది 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ పిక్సెల్ పాయింట్ చూసుకుంటే 295 ఉంది. సో 6000 ప్రైస్ సెగ్మెంట్లో 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది HD డిస్ప్లే, బట్ ఈ ప్రైస్లో మనకు ఈ డిస్ప్లే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ ఉన్నాయి మనకు బాటంలో. ఇప్పుడు నేను సెటప్ చేస్తున్నాను ఫోన్ని. సో బూట్ చేస్తున్నాను. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు టూల్స్లో అన్నీ ఉన్నాయి, సేమ్ మనకు ఎంఐలో ఏవైతే ఉంటాయో సేమ్ ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ బ్లోట్వేర్ చూసుకుంటే సో చాలా తక్కువ ఉంది బ్లోట్వేర్ కూడా. సో ఈ బ్లోట్వేర్ని కూడా మనం అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు ఈజీగానే. సో మీకు వద్దనుకునే యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అబౌట్లోకి వెళ్ళినట్లయితే ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది 8.1తోని. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే 1st June ఉంది. అండ్ MIUI 9.6తో వస్తుంది. అండ్ 2GB ర్యామ్ వేరియంట్ ఇది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 16GBలో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 8.53GB అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio A22 ఉంది. ఇది కొత్త ప్రాసెసర్, 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీంట్లో 4 కోర్స్ ఉంటాయి. 4 కోర్స్ కూడా Cortex A53 కోర్స్, 2.0 GHz దగ్గర క్లాక్ అయినాయి. అండ్ నెక్స్ట్ మనం కెమెరా చూసుకున్నట్లయితే ఇది మనకు సేమ్ UI. సో ముందు ఏదైతే ఉందో xiaomi డివైస్ సేమ్ అదే. సో ఇప్పుడు మనం ఒకసారి షట్టర్ స్పీడ్ చెక్ చేద్దాము. సో షట్టర్ అయితే మనకు అంత ఫాస్ట్ అయితే లేదు, స్లో ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది క్లిక్ చేస్తుంటే. సో షట్టర్ స్పీడ్ అయితే మనకు కొంచెం స్లో ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఫ్రంట్ కెమెరా షట్టర్ స్పీడ్ చూద్దాం. సో ఫ్రంట్ కెమెరా షట్టర్ స్పీడ్ కూడా మనకైతే స్లోనే ఉంది, అంత ఫాస్ట్ అయితే లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ కెమెరాలో మనకు పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అదంతా చేయవచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా వీడియో సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. సో మనం టైం ల్యాప్స్ అయితే తీయొచ్చు బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని. అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 1080pలోనైతే మనం వీడియోస్ని తీయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది దీంట్లో మనకు. సో వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ ఒకసారి ఫ్రంట్ కెమెరా సెట్టింగ్స్ చూద్దాము. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనము మ్యాక్సిమం 1080pలోనైతే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా వీడియో సెట్టింగ్స్ అయితే ఇవి. సో మనకు పెద్దగా ఆప్షన్స్ కూడా ఎక్కువ ఏం లేవు, సేమ్ మనకు పాత కెమెరాలు ఏమున్నాయి అవే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవి ఇండోర్ లైటింగ్ కండిషన్లో తీసాను నేను. సో వీడియో నైట్ రికార్డ్ చేస్తున్నాను. సో నేను రేపు మార్నింగ్ అని ఎల్లుండి కెమెరా శాంపిల్స్ చేసి సపరేట్ కెమెరా రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను ఇంకొక 2 daysలో.
అండ్ నెక్స్ట్ దీంట్లో సెన్సర్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, కంపాస్, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, లైట్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సర్ అయితే దీంట్లో లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. సో మనకు ఫేస్ అన్లాక్ అయితే ఇచ్చారు. సో 6,000 ఫోన్లో ఫేస్ అన్లాక్ అంటే ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్లోకి వెళ్తే మీకైతే ఉంటుంది ఫేస్ ఐడి అని. సో ఫేస్ అన్లాక్ అయితే మనకు బాగానే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. బట్ కొంచెం స్లో ఉంది, మరీ అంత ఫాస్ట్ అయితే లేదు. సో నేను ఐస్ క్లోజ్ చేశాను. ఐస్ క్లోజ్ చేస్తే మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. ఐస్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. బట్ స్లో ఉంది కొంచెం. ఫేస్ అన్లాక్ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం స్లో ఉంది. ఇది ఒకటి చూసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర రెడ్మీ 6 కూడా ఉంది. సో 6 అండ్ 6 పక్క పక్కన పెడితే రెండు కూడా ఆల్మోస్ట్ సేమే కనపడతాయి చూడడానికి. ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకు 6Aలో ఉండదు. మిగతా అంతా కూడా డిజైనింగ్ అదంతా కూడా సేమ్ ఉంటాయి రెండు. అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకు కొంచెం కెమెరాస్ అండ్ ప్రాసెసర్ అయితే 6లో కొంచెం అప్గ్రేడ్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా రెడ్మీ 6A మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ ఈ రెడ్మీ 6A గురించి ఏం వీడియోస్ చేయాలో కూడా కింద కమెంట్స్లో అడగండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.